భువనేశ్వర్‌ల ఒక ముస్లిం ఫ్యామిలీ కలిసి కొడుకు, తల్లి, పెండ్లాం, బిడ్డలు కలిసి అక్కడ బాంబులు ప్రిపేర్ చేస్తుర్రనమాట. ఏమైందో ఇంత బాంబు ఏదో తక్కువ కలిపినట్టురు ఆడనే పేలింది. అక్కడైతే వాళ్ళ ఇద్దరు చనిపోవడం జరిగింది. ఇద్దరికి గాయాలు కావడం జరిగింది. వాళ్ళు చాలా పేదోళ్ళంట. నాగబాబు సార్ మీరు ఒకసారి వాళ్ళని వెళ్ళి పరామర్శించండి. వాళ్ళు చాలా పేదోళ్ళంట. పుట్టకుడు కోసం బాంబులు ప్రిపేర్ చేస్తుర్రంట. పాపం అనవసరంగా అనుకోకుండా చనిపోయారు. మీరు ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళని పరామర్శించాలి. అలాగే ఈ సెక్యులర్ కుక్కలకు చెప్పాలంటే అక్కడ ఏమైందంటే వాళ్ళు పాకిస్తాన్ మీద బాంబులు వేయడానికి కష్టపడి ప్రతిరోజు బిల్డింగ్ పైనకి వెళ్ళి బాంబులు తయారు చేస్తుండే అనమాట. ఇక్కడ నుండి విసిరితే డైరెక్ట్ పోయి పాకిస్తాన్లో వాడాలి బాంబు అన్నట్టుగా వాళ్ళు తయారు చేస్తున్నారు. అనుకోకుండా ఏమైందంటే పాకిస్తాన్ మీద ఏదామంటే పోయి అది ఆనే పడ్డది. ఆనే పడేసరికి అక్కడ వాళ్ళ గాయాలైనాయి. ఇద్దరు చచ్చిపోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు చాలా బాధపడి మన భారతదేశం పైన వాళ్ళు పాకిస్తాన్లో ఎన్నో బాంబులు వేస్తున్నారు. ఇక్కడ ఉన్న గవర్నమెంట్ వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవట్లేదని చెప్పి ఈ విధంగా వాళ్ళు ప్రయత్నం చేసి ఇప్పుడైతే వాళ్ళు ఇద్దరు కోల్పోవడం జరిగింది. ఇప్పుడు నారా లోకేష్ సార్ మీరు ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళు పరామర్శించాలి. ఎందుకంటే వాళ్ళు మన దేశం కోసం వాళ్ళు ప్రాణాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు పాకిస్తాన్ పైన బాంబులు వేయడానికి ప్రయత్నించి వాళ్ళు ఇప్పుడు చనిపోవడం జరిగింది. మీరు ఖచ్చితంగా వాళ్ళ పైన ట్వీట్ పెట్టి వాళ్ళని పరామర్శించాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా నాగబాబు సార్కి అలాగే నారా లోకేష్ సార్కి సపోర్ట్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆ సార్కి ఇన్ఫర్మేషన్ తెలిసేలాగా కామెంట్లో ఒకసారి వాళ్ళని మెన్షన్ చేయండి.